సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగాన మనవిని వినుమా, దూతను చంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది. శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలిపెను. అన్నా వీనిని వధింపకుమా, తగు రీతిని దండించి పంపుమా. దూత ఎడల విధింపబడినవి వదగాక తగిన దండనలున్నవి. తలగొరిగిల్చుట సబుకు వేయుట, గురుతు వేయుట, వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలిపెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అన్నా రావణ, దూతను చంపుట తగదు, అన్నీ తెలిసిన వాడవు, శాంతంగా నా మాట విను. దూతను చంపుట ధర్మం కానిది, లోకంచే నిందింపబడేది. అసమాన సూర్యుడువైన నీకు తగనిది, పైగా రాజధర్మ విరుద్ధమైనది కూడా అని విభీషణుడు లంకేశునితో అన్నాడు. ఇంకా ఇలా అన్నాడు, అన్నా ఇతనిని వధించకు, తగిన రీతి దండించి పంపుము. దూత ఎడల విధింపబడేవి హతమార్చుటయే కాక ఇంకా చాలా రకాల శిక్షలు ఉన్నవి. తలగొరిగించుట, కొరడాలతో కొట్టించుట, వాత పెట్టుట, అవిటివాడిని చేయుట మొదలైన దండనలు కలవు, కానీ చంపుట మాత్రం తగదు అని విభీషణుడు అన్నాడు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.